స్వామివారి చేతుల మీదుగా మొదటి కార్తీక దీపం వేదిక మీద వెలిగించబడుతుంది. అనంతరం మీ ప్రదేశాలలో ఉండి భద్రంగా ఎటువంటి పొరపాట్లు లేకుండా భద్రంగా దీపాలను వెలిగించండి. జాగ్రత్తలు తీసుకోండి. దయుంచి మీ ప్రదేశాలలో మీ ఎదురుగా ఉండే దీపాలను వెలిగించండి. స్వామివారు వెలిగించిన అనంతరం స్వామివారు దీపాన్ని వెలిగించిన తర్వాత నమస్తే తెలంగాణ సీఎండి గారు, సీఎం రాజన్ దంపతులు గారు ఆ దీపాన్ని వెలిగిస్తారు. ఇక వేదిక మీద ఉన్న అఖండ దీపాలను కూడా ఇప్పుడు వెలిగిస్తున్నారు. నమస్తే తెలంగాణ చైర్మన్ శ్రీ సిఎల్ రాజం దంపతులు గారు, అలానే రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత నరేంద్ర చౌదరి గారి దంపతులు వేదిక మీదున్న అఖండ కార్తీక దీపాలను వెలిగించి కార్తీక దీపోత్సవాన్ని పరిపుష్టం చేస్తున్నారు. భక్తులంతా కూడా దీపోత్సవంలో ఎంతో భక్తి ప్రపత్తులతో పాల్గొని జాగరూకతలు పాటిస్తూ దీపాలను వెలిగించవలసిందిగా కోరుతున్నాం. మీ వస్తువులు వస్త్రాలు భద్రంగా ఉంచుకొని దీపాలు వెలిగించవలసిందిగా కోరుతున్నాం. ఆకాశంలో నక్షత్రాలు ఎలా కనిపిస్తాయో అలానే భూమండలం మీద ఈ స్టేడియంలో మనకి దీపాలు నక్షత్రాలను పోలినట్టుగా కనిపిస్తున్నాయంటున్నారు. వేదికకు ఇరువైపులా ఉన్న అఖండ దీపాలను నమస్తే తెలంగాణ చైర్మన్ శ్రీ సిఎల్ రాజన్ దంపతులు, అలానే రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శ్రీ నరేంద్ర చౌదరి గారి దంపతులు వెలిగిస్తున్నారు. అఖండ జ్యోతి వెలిగించబడింది. అలానే శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమ ఉత్తరాధికారి శ్రీ సంపూర్ణానంద స్వామి వారి చేతుల మీదుగా కార్తీక మాసం 2వ రోజు కార్తీక దీపారాధన ప్రారంభమైంది. ఇక కార్తీక మాసం అలానే కార్తీక దీపం వీటి తాలూకా ప్రాధాన్యతను, ఈ రోజు యొక్క ప్రాధాన్యతను తెలియజేయవలసిందిగా బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని కోరుతున్నాం. అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే సురతరువరు శాఖా లేఖినీ పత్రముర్వీ లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానాం ఈశ పారం నయాతి. ఆత్మాత్వం గిరిజామతిః సహచరాః ప్రాణాశరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితిః సంచార పదయ ప్రదక్షిణ విధిః స్తోత్రాని సర్వా గిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనో. సద్యోజాత అఘోర వామదేవ ఈశాన తత్పురుష పంచముఖములతో ఈ సర్వ జగత్తును వ్యాపించినటువంటి పరమాత్మ పరమేశ్వరుడు.
పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్న. దానికే మనకు శివపురాణాదులు స్పష్టంగా చెప్పాయి. నాయనా, పరమాత్మ ఎక్కడ ఉన్నాడనేటువంటి ప్రశ్న కాదురా, మొట్టమొదలు నీవు ఎక్కడ ఉన్నావనేటువంటి ప్రశ్న వేసుకో. ఎక్కడ ఉన్నాం మనం? ఈ భూమి మీద ఉన్నాం. నిద్ర నుంచి ఉదయం లేవగానే సముద్ర వసనేదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాద స్పర్శ క్షమస్వమే అని లేవ్వగానే మొట్టమొదలు మనం నమస్కారం చేసేది భూమికి. కానీ భూమి లోపల ఉన్నటువంటి తత్వం ఏమిటో తెలుసా? స్పష్టంగా చెప్పింది మనకు శివపురాణం, కార్తీక మాస మాహాత్మ్యం. భూమి యందు ఉండేటువంటి పరమాత్మను శర్వుడు అంటారు. కాబట్టే అష్టమూర్తి స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క వర్ణనలో శర్వాయ క్షితిమూర్తయే నమః, భూమి యందుండేటువంటి పరమాత్మను శర్వుడు అంటారు. లేవగానే నీళ్లు తాగుతాం, జలంలో పరమాత్మ ఉంటాట. అందుకే ఆయన్ను భవాయ జలమూర్తయే నమః. లేవగానే సూర్యుడికి నమస్కారం చేస్తాం, సూర్యుడి యందు పరమాత్మ ఉంటాడు. మన సంప్రదాయంలో కాస్త వయస్సులో ఉన్నటువంటి దంపతులను ఏమంటామంటే, అబ్బా పార్వతీ పరమేశ్వరులాగా ఉన్నారయ్యా అంటారు. యవ్వనంలో ఉన్నటువంటి దంపతులను ఏమంటాం? భారతీయ సంప్రదాయంలో సీతారాముల్లాగా ఉన్నారయ్యా అంటారు. యవ్వనంలో ఉన్న జంటను సీతారాములు అంటాం, వృద్ధాప్యంలో ఉన్నటువంటి జంటను పార్వతీ పరమేశ్వరులు అంటాం. పోలిక రెండే జంటలు. కారణమేమిటి? జంట అంటేనే పార్వతీ పరమేశ్వరులు. కాబట్టే శంకర భగవత్పాదులు అంటాడు, నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపురుధరాభ్యాం నగేంద్ర కన్యాం వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. అర్ధనారీశ్వర స్వరూపం ఏమిటి అంటే, అందుకే శివ అంటే శకారం అన్నారు, అది దానికి గుడి అన్నారు, ఇకారం అన్నారు. ఆ ఇకారమే అమ్మవారు. కాబట్టే సౌందర్యలహరి స్తోత్రాన్ని ప్రారంభం చేసినటువంటి భగవత్పాద శంకరులు అంటారు, శంకర శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితం. శివ, నీవు అమ్మతో కలిసినప్పుడేనయ్యా. కావున్నే మన భారతీయ సంప్రదాయంలో యజమానిని పశుపతి అంటారు, ఆ ఇంటికి ఇల్లాలిని అన్నపూర్ణ అంటారు. అన్నపూర్ణ విశ్వేశ్వరులుగా ప్రతి ఇల్లు భాసిస్తూ ఉంటుందంటే దానికి కారణం ఏమిటి అంటే శివ కుటుంబం. ఒకసారి మీరు శివ కుటుంబం చూడండి, శివుడి యొక్క కుటుంబానికి ఉన్నటువంటి విశేషం ఏమిటో చూడండి. ప్రతి ఇంట్లో ఒక ఫోటో పెట్టుకోవాలి. పార్వతీ పరమేశ్వరులు, వారి తొడ మీద గణపతి, ఒక పక్కన కుమారస్వామి, ఒక పక్కన నందీశ్వరుడు, భృంగీశ్వర, చండీశ్వర ప్రమద గణాలు. ఈ శివ కుటుంబంలో ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే చూడండి మీరు, శివుడి యొక్క వాహనం వృషభం, ఆ వృషభానికి అమ్మవారి వాహనం ఏమిటి? సింహం. గణపతి వాహనం ఎలుక, స్వామివారి యొక్క కంఠంలో ఉండేటువంటిది సర్పం. అలాగే కుమారస్వామి యొక్క వాహనం నెమలి. ఇలా పరస్పర విరోధం కలిగినటువంటి జంతువులన్నీ ఒకచోట ఉంటే, ఆ ఇంట్లో యజమాని అలా కూర్చుంటే విరుద్ధ స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులు ఎంతమంది ఇంట్లో ఉన్నప్పటికీ, ఇంటి యజమాని కనుక పరమేశ్వరుడైతే, ఆ ఇల్లాలు కనుక అన్నపూర్ణేశ్వరి అయితే, ఆ ఇంటిలో ఎప్పటికీ కూడా విరుద్ధ స్వభావాలకు చోటే ఉండదు. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం ఏమిటి అంటే అదే శివతత్వం మనకు చెప్తోంది. అందుకే శివ కుటుంబం భారతీయ కుటుంబానికి ఆదర్శం. ఈ చిత్రం ఎవరి ఇంట్లోనైతే ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉంటుంది. ఇవాళ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినిపోయింది, ఇంట్లో అందరూ కలిసి ఉండట్లేదు. అందుకే ఒక హాస్యం కూడా చెప్తూ ఉంటారు. అప్పగింతలు జరుగుతూ ఉంటే అమ్మాయి ఏడుస్తూ ఉందట. ఏడుస్తూ ఉంటే ఒక పక్కన అబ్బాయి ఏడవటం మొదలు పెట్టాడు. ఆ ఇంటి పెద్ద వచ్చి చెప్తున్నాడు అబ్బాయి దగ్గర, నాయనా మనం ఏడవద్దురా అని చెప్తున్నాడు. అమ్మ ఎందుకు ఏడుస్తోంది అన్నాడు. అమ్మ ఎందుకు ఏడుస్తోంది అంటే, ఆ ఇల్లును, ఆ గృహాన్ని, ఆ తల్లిదండ్రులను, గోత్రాన్ని త్యాగం చేసి వస్తోంది, మన ఇంటికి వస్తోంది. కాబట్టి అమ్మాయి ఏడుస్తోంది అప్పగింతల్లో, నువ్వెందుకు ఏడుస్తున్నావురా అంటే, వీడంటాడు నేను కూడా రేపటి నుంచి మిమ్మల్ని వదిలిపెట్టాలి కాబట్టి నేను ఏడుస్తున్నాను అన్నాడు. ఇవాళ తల్లిదండ్రులు పెళ్లి కాగానే విభజించుకోవటం కాదు, కలిసి ఉంటే కలదు సుఖం. ఇది చెప్తోంది శివతత్వం.
కాబట్టి శివ పురాణం వినాలన్నా, కార్తీక మాసంలో ఈ శివతత్వాన్ని ఉపాసన చేయాలన్నా ఏం నేర్చుకోవాలి సమాజం అంటే ఉమ్మడిగా మనమంతా ఉండాలి. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు, కొడుకు కోడలు, మనుమలు మనమరాండ్లు, ఇలా పరివారం అంతా ఉంటే ఆ ఇల్లే కైలాసం అవుతుంది. ఆ ఇల్లు కైలాసం అయితే ఆ ఇంట్లో ఎక్కడ చీకు చింత అనేటువంటిది ఉండదు. కాబట్టి శివుడు చెప్పేటువంటి తత్వం. అలాగే శివుడిలో ఉన్నటువంటి ఇంకొక గొప్ప విశేషం ఏమిటి అంటారు, శివుణ్ణి అంటారు మహాదేవుడు అంటారు. ఎందుకు మహాదేవుడు అయ్యాడు? అదే మనకు శివానందలహరి స్తోత్రం చెప్పింది. శివానందలహరి స్తోత్రంలో చక్కటి ఒక మాట చెప్పాట. ఏమిటి అంటే హాలాహల ఘట్టాన్ని చెప్పాడు. దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మథనం చేస్తూ ఉన్నారట. మథనం చేస్తూ ఉంటే అమృతం దొరక్కపోగా మొట్టమొదలు హాలాహలం లభించింది. అమృతాన్ని తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ హాలాహలాన్ని ఎవ్వరూ పుచ్చుకోవటానికి సిద్ధంగా లేరు. అప్పుడు విష్ణుమూర్తిని దేవతలంతా ప్రార్థిస్తే, ఈ హాలాహలాన్ని తాగేటువంటి వాడు లోకంలో ఒకే ఒక్క దేవుడు ఉన్నాడయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నట్ట. ఎవరయ్యా ఆయన అంటే అందరికంటే పెద్దవాడు, పెద్ద దేవుడు, మహాంశ్చ అసౌ దేవః మహాదేవః అని చెప్పాట. దేవతలందరిలోకెల్లా పెద్దవాడు, గొప్పవాడు, శ్రేష్ఠుడు, చాలా ప్రాచీనుడైనటువంటి వాడు మహాదేవుడయ్యా, ఆయన్ను వెళ్ళి ప్రార్థన చేయండి అంటే ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ప్రార్థన చేశారు. భూతేశ, భూతభావన అని ప్రార్థన చేస్తే పరమేశ్వరుడు అడిగట్ట, ఏం కష్టం వచ్చింది అన్నట్ట. ఏమీ కష్టం లేదయ్యా, లోకాన్ని దహింపజేసేటువంటి విషం పుట్టింది. ఆ విషాన్ని తాగాలి అంటే మీ ఒక్కరికి తప్ప ఇంకెవ్వరికీ జగత్తులో అట్టి అవకాశం లేదు అంటే ఆయన అన్నట్ట, నేను తాలిగట్టినటువంటి ఆవిడ ఉంది, ఆవిడను అడగాలి అన్నట్ట. చూడండి, ఇంట్లో భార్యాభర్తలు ఎలా ఉండాలో పార్వతీ పరమేశ్వరులను చూచి నేర్చుకోవాలి. పరమేశ్వరుడు ఎంత వైభవంగా ఉన్నప్పటికీ అమ్మను అంటాట. ఎందుకంటే కన్యాదాన సమయంలో హిమవంతుడికి ప్రతిజ్ఞ చేశాట. ఏమని అంటే ధర్మేచ అర్థేచ కామేచ త్వయా ఏష నాతిచరితవ్య. నేను మా ఆవిడను ధర్మంలో కానీ, కామంలో కానీ, అర్థంలో కానీ అతిక్రమించి ప్రవర్తించను. అందుకే శివుడు అన్నట్ట, ఆవిడని అడిగొస్తా అన్నట్ట. ఆవిడ దగ్గరికి వెళ్ళాట. వెళ్ళగానే ఆవిడ అన్నదట, ఇంకా తొందరగా తాక్కుండా ఏమిటండి అడగడం అన్నదట. సరే, విషం తాగుతానంటే తాగమనేటువంటి ఇల్లాలు, తాగేటువంటి భర్త. త్యాగం అనిట్టే శివుడు చేశాడండి త్యాగం. ఇవాళ మనమంతా ఏదో త్యాగం చేశాం, దీన్ని వదిలిపెట్టాం, ఈ సింహాసనాన్ని వదిలిపెట్టాం అంటే గొప్ప త్యాగాలు ఇవి కాదు. త్యాగం అంటేనే ఈశ్వరుడు. త్యాగేన ఏకేన అమృతత్వమానశు అంటే పరమేశ్వరుడు వెళ్ళాట. ఆ పార్వతీదేవి చెప్పగానే పరమేశ్వరుడు వెళ్ళి ఆ విషాన్ని పట్టుకున్నట్ట. అప్పుడు శంకర భగవత్పాదులు అంటాడు శివానందలహరి స్తోత్రంలో, జ్వాలోగ్ర సకలామరాతి భయద క్షేల కథం వా త్వయా దృష్ట కించ కరేద్రుత. శంకర, ఎంత దయగలిగిన దేవుడివయ్యా, అందరూ చూడటానికే భయపడేటువంటి విషాన్ని చేతిలో పట్టుకున్నావు. నేరేడు పండు అనుకున్నావా? ఆ పట్టుకున్నటువంటి విషాన్ని తీసుకువెళ్ళి కంఠంలో పెట్టుకున్నావు. ఏమయ్యా, జంబూఫలం అనుకుంటున్నావా? ఆ కంఠంలో పెట్టుకుంటేనే పరమాత్మనన్నట్ట నీలకంఠ గరళకంఠ. కంఠంలో పెట్టుకున్నాడు కాబట్టి ఆ సాంబ సదాశివుడు నీలకంఠుడయ్యాడు. అయితే దేవతలంతా వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేశారట, అమ్మా మీ అనుగ్రహంతో మేము బతికి బయటపడ్డామని. ఇది భాగవతంలో చెప్తారు. దేవతలంతా అమ్మను ప్రార్థన చేశారు. ఏమని అంటే చూడండి, మృంగడివాడు విబుండని మృంగడిది గరలమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబు మదినెంత నమ్మినదో. మింగుమనే సర్వమంగళ మంగళసూత్రంబు మదినెంత నమ్మినదో. అమ్మ అన్నదట, నా భర్తకు ఏమీ కాదు, కారణం ఏమిటి? నా కంఠంలో పరమాత్మ మంగళసూత్రం కట్టాడు. లలితా సహస్రనామ స్తోత్రంలో కామేశ బద్ధ సూత్ర మాంగళ్య శోభిత కంధరాయై నమో నమః అమ్మవారి యొక్క నామం.
దానికి భాస్కరుడు రాస్తాడు భాష్యంలో, కామేశేన పరమశివేన బద్ధం ఎన్ మాంగళ్య సూత్రం కామోజ్జీవన హేతుభూతం తేన శోభిత కంధర యస్యాహ సా కామేశబద్ధ సూత్ర మాంగళ్య శోభిత కంధర అంటాడు. అంటే పరమశివుడు చేత కట్టబడినటువంటి మంగళసూత్రము చేత శోభిల్లుతున్నటువంటి సుందరాతి సుందరమైన కంఠం కలిగినటువంటి దేవత పర్వతరాజపుత్రిక పార్వతి. ఆ పార్వతీదేవి యొక్క కంఠంలో ఎంతవరకైతే ఈ మంగళసూత్రం ఉంటుందో అప్పటి వరకు పరమేశ్వరుడు అలాగే ఉంటాడు అని చూపించారట. కావున్నే వివాహ సమయంలో ఈ పార్వతీదేవిని స్మరించి మంగళసూత్రం కడతారు. ఎందుకో తెలుసా? స్త్రీని ఏమంటారు మన సంప్రదాయంలో? ముత్తైదువా అంటారండి. ముత్తైదువా అంటే ఏమిటో తెలుసా? అసలు తెలుగునాట గొప్ప ప్రయోగం ఈ ఐదువా అనేటువంటి శబ్దం. చాలామందికి తెలియదు ఈనాటి ఆధునిక కాలంలో. ఐదువా అంటే ఏమిటండి? ఐదువా అంటే 5 అలంకారాలు కలిగిన స్త్రీ అని అర్థం అండి. ముఖ్యమైన 5 అలంకారాలు కలిగిన స్త్రీ ముత్తైదువా. ఆ 5 అలంకారాలు ఏమిటి స్త్రీకి చెప్పింది శాస్త్రం? పసుపు, కుంకుమ, గాజులు, ఈ 3. 4వది మట్టెలు, 5వది మాంగళ్యం. ఈ 5 కలిపితే 5 అలంకారాలు. ఈ 5ంటిని ధరించినది ముత్తైదువా. ఈ 5ంటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఆమె 5వ కాదు అన్నారు. పసుపు, కుంకుమ, గాజులు, మట్టెలు, మాంగళ్యం, ఈ 5 కూడా ఇచ్చేది వివాహం అన్నారు. కాబట్టే వివాహంతో స్త్రీకి పూర్ణత్వం. భర్త పరమేశ్వరుడు, అమ్మ అన్నపూర్ణేశ్వరి. ఇలా గృహం మొత్తం కూడా శివభావనతో కుటుంబాన్ని కలిపి జీవించడమే శివ కుటుంబం. అది గుర్తు చేయటానికే మన సంస్కృతిని మనం మర్చిపోతున్నాం, మన సంప్రదాయాన్ని మనం మర్చిపోతున్నాం. పూర్తిగా ఇవాళ ఎలక్ట్రిక్ దీప కాంతుల్లో జీవిస్తున్నటువంటి మనందరం కూడా కార్తీక మాసంలో సంకల్పం చేద్దాం. మనం ఎలక్ట్రిక్ దీపాన్ని కాదు వెలిగించేది, జీవాన్ని ఇచ్చేటువంటి దీపాన్ని వెలిగిద్దాం. అందుకే మా స్వామివారు చెప్పారు, పరిపూర్ణానంద స్వామివారు ఒకసారి ఏమిటి అంటే ఎందుకు దీపారాధన చెయ్యాలి అంటే వారు చెప్పారు, ఎలక్ట్రిక్ దీపంతో ఇంకొక దీపాన్ని వెలిగించలేం, కానీ